అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దుబాయ్ బేకరీలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ వాసులపై కత్తితో దాడి చేశాడు పాకిస్తాన్ జాతీయుడు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఇందులో ముందుగా స్వర్గం శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందినటువంటి ఈ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, కత్తిపోటు జరిగాయి. సాగర్ అనేటువంటి వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. మరొక వ్యక్తి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఇతర కేంద్ర మంత్రులను సైతం వారు కోరుతున్నారు. ఆ డెడ్ బాడీలని స్వగ్రామం తరలించేందుకు సహకరించాలని అక్కడ దుబాయ్ ఎంబసీలో కూడా కలిసినట్టుగా సాగర్ చెప్తున్నటువంటి పరిస్థితి. స్వర్గం శ్రీనివాస్కి తల్లి రాజవ్వ, భార్య జమున, మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా కరీంనగర్లో ఉంటున్నారు. తల్లి మాత్రం స్వగ్రామంలోనే ఉంటుంది. అతనికి ఒక సోదరుడు ఉన్నాడు. గత 15 సంవత్సరాల నుంచి దుబాయ్లోని బేకరీలో పనిచేస్తున్నాడు. మాట పెరిగిందా మరి ఏం కారణమో తెలియలేదు. విచక్షణ రహితంగా దాడి చేసి ఘటనలో 2 ప్రాణాలు కోల్పోవడము, మరో 2కి తీవ్ర గాయాలు కావడం అంటే కలకలం ఎగుతుంది. ఆ గ్రామస్తులంతా మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.